నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఇస్తుంది ఎవరికి అనుకొని ఇస్తున్నాం? దేవునికి నేను ఇవ్వట్లేదు అనుకోండి, అసలు తీయొద్దు ఇయ్యొద్దు. దేవుని అనుకోని కదా, నేనే అంతే పరిస్థితున్నా, దేవునికి అనుకొని ఇస్తున్నా. దేవునికి ఇస్తే మంచిదా చెడ్డదా? చెప్పండి. దేవునికి ఇస్తే మంచిదా చెడ్డదా? మంచిదేనా చెడ్డదా? మరి మంచి పని చేసేదానికి ఇన్ని రకాలు ఆలోచిస్తే ఏందండి? కొంతమంది అసంభావం వీటిలా ఎక్కువ తీసి దేవునికి ఇస్తున్నారు, ఇంకా ఎక్కువగా తీసి దేవునికి చాలా చోట్ల. ఒక పాస్టర్ గారు మనం చెబుతున్నాడు, నాకు వచ్చిన ఆదాయంలో 10వ వంతు నేను ఎంచుకొని 9వ వంతు నేను దేవునికి ఇచ్చేస్తున్నాను, 90% దేవునికి ఇస్తున్నానని చెప్పి చెబుతున్నాను అండి. నాకు కూడా నిజంగా మనం ఎంత సంపాదించుకొని ఏం చేసినా పుట్టికి మన ప్రాణం పోయిందనుకో మొత్తం వదిలిపెట్టి వెళ్ళటమే కదా. అదే ఇచ్చామనుకోండి, నేను ఇచ్చాను అన్న ధైర్యం ఉండిద్దా లేదా దేవుని దగ్గర? మన డబ్బులు ఎక్కడ దాచిపెట్టుకోవాలి? దేవుని దగ్గర దాచిపెట్టుకోవాలి. నువ్వు ఇవ్వకుండా నీ ఇంట్లో ఆశీర్వాదం రాదు, మొదలవు. నువ్వు ఇవ్వకపోయినా దేవుడు ఎంతకాలం సహాయం చేస్తా వచ్చాడు. ఇక నుంచి మీ గృహాలలో ఏ కొరత రానివ్వడు. ఎన్నాళ్ళు బాధపడ్డారు. నేను ఏదో వాక్యం చెప్పి ఈ వాక్యం మొదలుపెట్టాను. ఆయన మిమ్మల్ని బాగు చేస్తున్నాడు, మీ ఆకలిని పట్టించుకుంటున్నాడు, మీరు ఇచ్చింది కూడా ఆయన పట్టించుకుంటున్నాడు, సమృద్ధిగా ఉంచుతాడు. సమృద్ధిగా దేవుని మాటలు ఆయన మీతో పంచుకుంటా ఉన్నాడు. మరి ధైర్యంగా ఉండి దేవుని కోసం ఏం చేయాలని ఆలోచించండి, ఇంకా మీకు ద్వారాలు తెరవబడతాయి. మనం అందరం సమృద్ధిగా ఉంటాము. ముందు ఇవ్వటం నేర్చుకోండి, బెగపెట్టుకోబాకండి. ఇంకో సంగతి కూడా గట్టిగా చెప్తున్నాను, ఈ పాస్టర్ అన్న గీయటానికి నాకు ఇష్టం లేదు అని ఆలోచన వచ్చిందనుకో, ఎవరికైనా మంచి పాస్టర్లు ఎవరిని ఉంటే కనుక్కొని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇచ్చి ప్రార్థన చేసుకొని మీరు దీవించబడండి. నాకు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, మీరు సంతోషంగా ఉండండి, నేను కూడా చాలా సంతోషిస్తాను. కానీ మీ ధనం మాత్రం ఎక్కడ ఉండిద్ది? నాకు ఈ లేదని నేనే ఏడవను, మోకరించండి, ప్రార్థన చేస్తాను.